హలో అండి. ఒక నిరుద్యోగి కథ. కమల్ నిరుద్యోగి. 13 ఏళ్లుగా ఉద్యోగం కోసం పడిగాపులు పడుతూ ఎదురు చూస్తూనే ఉన్నాడు. కనీసం ఒక్క ఆఫీసు నుంచి కూడా ఇంటర్వ్యూ రాకపోవడం అతని దురదృష్టమో, ప్రభుత్వ అసమర్థతతో తెలీదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజిలో తన పేరు నమోదు చేయించుకున్నది 20 ఏళ్ల వయసప్పుడు. అంటే అతను BA పాస్ అయినప్పుడు. ఉద్యోగార్హతకు మరో 6 నెలలు మాత్రం గడువుంది. 13 ఏళ్లుగా ఎదురు చూస్తూ వస్తుందేమో అనుకుంటున్న ఉద్యోగం ఇక వస్తుందని అతనిలో ఏ కోశానా నమ్మకం లేదు. ఉన్న కాలం కాస్త గతంలాగే గడిచిపోతే తన చదువుకు సార్థకత లేదని తెలిసి కమల్ మనసు విరిగిపోయింది. తన సమస్యకు పరిష్కారాన్ని బాగా ఆలోచించి టేబుల్ పైనున్న కాగితం కలాన్ని అందుకున్నాడు. రాఘవాచార్యులు ఇల్లు అర్చకుల మంత్రాలతో హోరెత్తిపోతోంది. ఆ తంతు అలా జరుగుతుండగా పోస్ట్ అంటూ ఓ లెటర్ రావడంతో భారంగా నిట్టూర్చారు రాఘవాచార్యులు. కమల్ పేరున ఓ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ చూడగానే కొడుకు తొందరపాటుకు మరింతగా కుమిలిపోయారు. కొడుకు రాసిన ఆ ఉత్తరంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇన్నాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇక నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం పోయింది. పూర్తిగా మనోవేదనకు గురవుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నా భారాన్ని మీపై వేస్తాను? అలాగని ఏ కూలో నాలో చేసుకుని బ్రతకలేని డిగ్రీ హోల్డర్ని. వృద్ధాప్యానికి చేరుకున్న మిమ్మల్ని నేను పోషించాల్సింది పోయి మీరు నన్ను పోషించడం నన్నెంతగానో బాధిస్తుంది. బ్రతికుండగా మీకు నేను ఓ ముద్ద పెట్టలేకపోయాను. నేను చచ్చి కూడా మీతోనే పిండం పెట్టించుకోవాల్సిన రోజు మీకు కల్పిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది. మీకు దూరం అవుతున్నందుకు నన్ను క్షమించండి. మీ కమల్. 11 రోజుల క్రితం కొడుకు రాసిన ఆ అక్షరాలు నీలిమేఘాల్లా కళ్ళల్లో అలుముకునేసరికి ఉబికి పెట్టుకున్న దుఃఖం పైకి పొంగుకొచ్చింది రాఘవాచార్యులకు. వాడు బ్రతుకు తెరువుకి భయపడి పిరికివాడై ప్రాణాలు తీసుకున్నాడు కానీ, నేను ఏం చదువుకున్నానని అందర్నీ పోషిస్తూ సంసార భారాన్ని మోస్తున్నాను? నేర్చుకున్న 4 ముక్కల వేదంతో, నమ్ముకున్న 4 ఇళ్లలో శుభకార్యాలకు పురోహితుడిగా కొనసాగుతున్నాను. పాడుబడ్డ దేవాలయాల్లో అర్చకుడిగా వెళ్తూ భక్తులు వేసే దక్షిణలను ఏరుకుంటున్నాను. పండక్కో పబ్బానికో అందరూ ఇచ్చే స్వయం పాకాలతో కూడా మీ అందరికీ పొట్ట నింపుతున్న బ్రతక నేర్చిన మనిషిని. నాకు తెలిసిన విద్యలు నీకు తెలియవనే కష్టపడి వెనకేసిన కొంత డబ్బుని ఉద్యోగం కోసం తల్లడిల్లుతున్న నీకు ఉద్యోగం ఇప్పించమని ఓ అధికారి కాళ్ళా వేళ్ళా బ్రతిమాలి అతని చేతిలో దక్షిణ అర్పించుకున్నాను. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. దాని ఫలితమే ఈరోజు నీ కోసం వచ్చిన కాల్ లెటర్ ఇది. మనసులోనే చనిపోయిన కొడుక్కి చెప్పుకుంటూ ఆ ఇంటర్వ్యూ లెటర్ని కూడా కొడుక్కి పెడుతున్న పిండాలతో పాటు గోదాట్లోకి వదిలేశాడు. కొడుకు ఆత్మశాంతికై దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు రాఘవాచార్యులు. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.